వచనాన్ని మనం చదువుకుందాం. మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకుంటూ 3 దినములలో మీరు యోర్దాను నదిని దాటవలెను కనుక ఆహారం సిద్ధపరచుకునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడిన మాటలు అవి. ఆ మాటలు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన దేవుని పక్షాన తెలియజేస్తున్నారు. దేవుని పక్షాన ఆ మాటలు తెలియజేస్తున్నారు. సర్వసాధారణంగా మన జీవితాల్లో, మన సేవా పరిచర్యలో, మన కుటుంబ సమస్య జీవితాల్లో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడే చెప్పాను. ఈ సమస్యల్ని అధిగమించడానికి మనకి శక్తి సరిపోవట్లేదు చాలా సందర్భాల్లో, జ్ఞానం సరిపోవట్లేదు చాలా సందర్భాల్లో, అలాగే ఆలోచన కూడా సరిగ్గా మనకి రావడం లేదు, సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మనకి ఉండలేదు. కాబట్టి ఆ సమస్యను ఎలాగ మనం అధిగమించాలి అనే విషయంలో మనం సతమతమవుతూ సమస్య దగ్గర ఓడిపోతున్నాం చాలా సందర్భాలు. లేదా కొంత ఇంకో రకమైన సమస్యతో మనం రాజీ పడిపోతాం. కానీ ఇలా వదలే అని రాజీ పడిపోయేదాన్ని మనము విడిచిపెట్టేస్తాం. కానీ అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. సేవకులుగా మనకి ఎన్నో సమస్యలు మన సేవా పరిచయంలో ఎదురవుతూ వస్తుంటాయి, ఎన్నో యుద్ధాలు ఎదురవుతూ వస్తుంటాయి, ఎన్నో పర్వతాలు ఎదురవుతూ వస్తుంటాయి. అవన్నీ అధిగమిస్తేనే సేవ. ఏం చేయాలన్నా అవన్నీ అధిగమిస్తేనే సేవ. ఏ సమస్యతో రాజీ పడద్దు, ఏ సమస్యను నీ మీద విజయాన్ని పొందుకోలేవు. ఆ సమస్య మీద మనం విజయం పొందుకోవాలి. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి కాళ్ళు చేతులు గడగడలు ఆడిపోయింది. నిజంగా చెప్పాలి అంటే 1కి 2కి 2 వచ్చేసాయి అక్కడ. ఎందుకు? ముందే ఉంది ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఏముంది? సముద్రం లాంటి ఫరో సైన్యము ఉంది. ఇంకా వాళ్ళు బ్రతకడానికి, తప్పించుకోవడానికి ఎక్కడ ఎటువంటి సందు లేదు, ఎటువంటి మార్గము లేదు. ఇంకా అటువైపు వెళ్తే సముద్రం కూడా కాదు, అది లేక వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ జన సైన్యంలో అంతనే కాదు చెప్పండి. చాలా భయపడిపోయారు. శివరింగ్ అయిపోయారు, షేక్ అయిపోయారు ఆత్మన్నా. ఇంకా చెప్పాలంటే యుద్ధం యోధులకి అందరికి, ఇంకా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి అంత భయం అనేది ఎర్ర సముద్రం దగ్గర ఏర్పడింది. మనం అనుకుంటాం ఎర్ర సముద్రం ఉంటుంది అని సులువుగా మనం బోధిస్తాం, కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఏంటో తెలుస్తుంది మనకి. అలాంటి సిచ్యువేషన్, అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైతే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏం చేశారంటే అక్కడ మరి దేవుని పక్షాన్ని ఎవరున్నారంటే ఆ ప్రజలు నడిపిస్తున్న నాయకులైన మోషే మాత్రమే దేవుని పక్షాన ఉన్నాడు. తర్వాత యెహోషువ మోషే పక్షాన ఉన్నాడు. అక్కడ అంటాడు, మీరు ఎందుకు భయపడతారు, ఆయన భయపడొద్దు అన్నాడు. దేవుడు కూడా మోషేతో భయపడొద్దు అన్నాడు. నాతో ఎందుకు మాట్లాడడం, ఆ సముద్రం ఉన్న సాగిపో అన్నాడు. నేను ప్రతి విషయంలో కూడా, ప్రతి సమస్యలో కూడా, ప్రతి మన ముందు అధిగమించలేనటువంటి ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రాబ్లం వచ్చిందండి. ఆ ప్రాబ్లంకి మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు మీ పాప పెళ్ళి అవ్వాలి,
లేకపోతే నీకు చర్చి కట్టాలి. చర్చి కట్టాలి అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? బడ్జెట్ వేసుకుంటారు. 10 లక్షలు ఇచ్చి అవుతుంది అని అనుకుంటాము. మన దగ్గర 10,000 ఉంటాయి. అమ్మో బాబోయ్ 10 లక్షలా అన్న ఫస్ట్ ఫీలింగ్ వస్తుందా రాదా? చెప్పండి. అన్నది ఫస్ట్ ఫీలింగ్ వస్తుందా రాదా? అంటే నువ్వు ముందు ఏం పడుతున్నావు? అయిపోతున్నావు. నీ ఫీలింగ్ మారిపోయింది. అలాంటప్పుడు ఆలోచన చేయడం మానేయాలి మనం. కానీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ఆలోచన చేద్దాం అన్నట్టు కాదు. మన దేవుడు చేసేస్తున్నట్టు నమ్మకం ఉంటుంది. కానీ ముందేవి ఆ 10,000 అయిపోయిన తర్వాత 9,90,000కి రాబట్టుకోవడానికి అనకూడదు. కానీ మనకి అన్ని కూడా ఏ ప్రయత్నం చేసినా అది ఒక ఉదాహరణ నేను చెప్తున్నా. అలాగే మన ఇళ్లలో ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, పిల్లలకు బాగులేనప్పుడు, పిల్లలకు చదువులు కావాల్సి వచ్చినప్పుడు, వివాహాలకు కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఒక సభలు పెట్టడానికి సభలకు ముందుకు వచ్చినప్పుడు, ఇలాంటి ఎన్నో సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ వస్తూ ఉండేటప్పుడు మనం వాటిని అధిగమించలేము. తర్వాత కొన్ని సేవల్లో అనవసరమైన గొడవలు రావడం, అనవసరమైన తగులు దూరడం, లేగలుగా పోవడం, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో ఎదురవుతూ వస్తూ ఉంటుంటాయి. అలాంటప్పుడు వాటిని ఎలాగా మనము సాక్ష్యపరుచుకోవాలి. ఒకప్పుడు మన పిల్లలు మన మాట వినాలి. మన పిల్లలు మన మాట ఇవన్నీ సమస్యలే, పర్వతాలే, ఇవన్నీ సముద్రాలే. ఇది అడగబోయేదానికి మనం ఆలోచన చేసుకోవడం మొదలు పెడతాం. ఫస్ట్ అది ఆపాలి. మనము ఏది తయారు చేసుకోకూడదు, ఫస్ట్ ఆపాలని. మనకు దేవుడు ఏది చెప్పబోతున్నాడో వినడం అనేది మొదటిగా ఆలోచన చేయాలి. ప్రతి సమస్య వచ్చినప్పుడు మనం దేవుడితో ఒక మాట చెప్పాలి. ఎందుకంటే యెహోషువను చూసుకోండి, మోషేను చూసుకోండి, అబ్రహామును చూసుకోండి, ఇస్సాకును చూసుకోండి, యాకోబును చూసుకోండి, ఇంకా యెహోషువకు ముందున్న తరాలను చూసుకోండి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ప్రతి కష్టం వచ్చినప్పుడు, ప్రతి కరువు వచ్చినప్పుడు, ప్రతి సమస్య వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడడం అనేది ఖచ్చితంగా జరిగింది. ప్రతి సేవకుడు తప్పును చేసినప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. ప్రతి సేవకుడికి కష్టం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రతి సేవకుడికి ఆపద వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. అవునా లేదా? అవునా లేదా? ఆ మాట్లాడే మాట మొదటగా మనము వినాలి, తర్వాత ఏదైనా చేయాలి. అంటే మనం ఆలోచన చేయడం మానాలి. దేవుడు ఆలోచన ఏంటో మనం మొదటగా తెలుసుకో. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మన ఆలోచనలు మనం చేయకుండా దేవుని ఆలోచన తెలుసుకోవాలి. రాసుకున్నాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మనతో ఈ విషయంలో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఈ విషయంలో మనతో ఏం చెప్పబోతున్నాడు, దేవుడు ఈ సమస్య అలాగే అధిగమించడానికి సహాయం చేయబోతున్నాడు. ఆయన స్వరం ఏంటి, ఆయన మాట ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి. ఎందుకు అంటే ఇదిగో ప్రియులారా, కనాను దేశాన్ని నేను ఇస్తాను అన్నది దేవుని యొక్క వాగ్దానం. దేవుని యొక్క మాట వారికి ఖచ్చితంగా వారు కనాను దేశంలోనికి లేక పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నివసింపజేసిన బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఒక వాగ్దానంగా వారికి ఆ వాగ్దానం ఇచ్చాడు, ఒక అభియాన్ని ఇచ్చాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఆ ప్రజల పట్ల, ఆయన ప్రజల పట్ల దేవుడికి ఉంది. ఆ ప్రణాళిక తెలుసుకోవడమే మానవుని యొక్క మొదటి లక్ష్యం. చాలా మంది అడిగారు, మీకన్నా ముందు వచ్చిన మందిరం కట్టారండి, మీకన్నా అంత చూసిన మందిరం కట్టారండి అని అన్నారు. అన్ని కట్టారు, కోర్టులోకి ఏదో తోలుకుంటున్నారు. మందిరాలు సార్ ఏమంటారు? అందుకే మీకు సంఘాలంటే దేవుడు దీవించ ఇంకా ఆ 50 మంది 100 మంది చేయదుగా, ఆ 100 మంది 200 మంది చేయదుగా. మీరేంటండి మూమెంట్ కట్టేస్తారని చేస్తుంది. అది నాకు దేవుడు చెప్పలేదు, దేవుడు నాకు అది చెప్పలేదు. నేను ఇప్పుడు 1,00,000 మంది సేవకులకు వాక్యం చెప్పి ప్రకటించారు. అది ఎవరైనా చేస్తారా? 5 ఖండాలు ప్రకటించే ప్రకటించారు, అది ఎవరైనా చేస్తారా?
నాకేం చెప్పులు నేను ఆలోచన చేసుకో, నాకేం పిలిపించాలని చూసుకో, నాకే దర్శనమిచ్చాలని చూసుకోవాలి. రంజీ చేయకూడదు, రంజీగా ఉండకూడదు. దేవుని స్వరం నీట్ గా, నల్లని స్వరము, చక్కని స్వరము, స్వీట్ గా, లేకపోతే ఘాటుగా వచ్చినా సరే ఆ స్వరాన్ని మనము వినడం అనేది మొదట మన చెవులకు మనము అలవాటు చేసుకోవాలి. రెండవది చెప్పాడు కదా, ఏం చెప్పాడు? 3 రోజులుగా యెహోషువ, 3 రోజులుగా మీరు నా ప్రజల్ని ఈ నది దాటించాలి అన్నాడు. కొన్ని మోసే చనిపోయాడు, ఎర్రసముద్రం మధ్యలో ఆరు నేల చేశాడు దేవుడు. ఆ 6 నేలల్లో ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. మోసే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు నాయకుడిగా ప్రతిష్ఠింప చేశాడు. నీవే నాయకుడు అన్నాడు. దానిని 12 గోత్రాల వారు ఆమోదించారు. మేము నీ మాట వింటాం, మోసే మాట ఎలా విన్నాము నీ మాట కూడా అలాగే వింటాం. ఇదిగో దేవుడు మోషేకు తోడైనట్లు మీకు కూడా తోడే ఉంటాడు. నువ్వేం చెప్పే అది మేము చేస్తామని 12 గోత్రాల వాళ్ళు కూడా సమ్మతి తెలియజేశారు నాయకత్వానికి. ఇప్పుడు మనకి ఎలాగండి? నాయకులు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరైనా ఆస్తుల కోసం, వాటాల కోసం తనుకుంటారు. కానీ నాకు ఆ పొలం రాదు, ఈ పొలం నాకు ఈ నాయకత్వం కోసం, ఇళ్ళలో నాయకత్వం కోసం. ఆ గోదావరి జిల్లాలో నా కౌనాపురం అందరూ అలాగే తనుకుంటారు. ఇంట్లో 5 కొడుకున్న 5 సాగులే, 5 ఇస్తారులే, 5కి సంఘాలు ఉంటాయి, 5కి సువార్త ఉంటాయి, 5 సాగులు చేస్తారు. 5 తనుకుంటారు. ఈ తొలపట్టుకుంటే ఆడ లాగెత్తుంది, ఈ లాగెత్తుంది, చిన్న లాగెత్తుంది, మధ్య లాగెత్తుంది, అంత లాగెత్తుంది. ఈ దేవాలలో గొడవలు ఎన్నో తీర్చారు. మాకు ఇలాంటి గొడవలు పోతాయి చెబుతున్నానండి. ఇప్పుడు 12 గోత్రాలు కూడా యెహోషువ నువ్వే మాకు నాయకుడు అన్నారు. అలాంటి రోజులు మన జిల్లాలో, మన రాష్ట్రాల్లో, మన దేశాల్లో వచ్చును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కన్నా యెహోషువ చిన్న వయస్కుడు, తన అనుభవం కూడా చిన్నదే. కానీ దేవుడు ఎప్పుడైతే యెహోషువతో దేవుడు మాట్లాడాడో, అక్కడున్న పెద్దలు, అక్కడున్న పండితులు, అక్కడున్న శూరులు, అక్కడున్న యుద్ధ వీరులు ఎవరు కూడా అబ్జెక్షన్ అనేది అది మనకి ఆ నాయకత్వం రివర్స్ ప్రతి జిల్లాలో కూడా అయితే విజయనగరం జిల్లాలో చేస్తారు, విశాఖపట్నం జిల్లాలో చేస్తారు, శ్రీకాకుళం జిల్లాలో చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఆకాశం నేలగానే కనబడుతుంది, ఎలాగా రంగు మాత్రం లేదు. ఎక్కడికి వెళ్ళిన సూర్యుడు ఉదయాన్న కురుపులే చేస్తున్నారు. చావు ఎక్కడికి వెళ్ళి ఎన్ని దేశాలు, అక్కడ అన్ని దేశాలు అదే బాబు. మా దేశం కొంత గడ్డగా ఉండాలి బాబు అనుకున్నాను. అమెరికా దగ్గర 10 తీసుకెళ్ళి అక్కడ చావుకు పంపు చూస్తే ఇక్కడ కూడా ఇంకా వింటున్నాం. మనకన్నా తెలుసు ఐక్యత అక్కడ కూడా లేదు. అయితే బిడ్డలారా, మోషే ఎలాగైతే దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నాడో, యెహోషువ అలాగే యెహోవా స్వరాన్ని వినడానికి ఎప్పుడు సిద్ధపడ్డాడు. దేవుడి స్వరాన్ని వినడానికి సిద్ధపడ్డాడు. ఆ దేవుడి స్వరం ఏంటంటే 3 రోజుల్లో దేవుడు మనల్ని ఈ నది దాటి అన్నాడు. నాయకుడు అయ్యాడో లేదో, మన ముందు యోర్దాను నది అనే ఒక సమస్య, నదులు లాంటి సమస్య. నదులు ఏంటికి ఎదురు ఈత రాడు, అసలు ఈత వచ్చినాడు. అది నది కాదు అంటే మన నాగవాళ్ళు అనుకున్నాం నీరే. చిన్న ప్రాంతం ఈ నాగవాళ్ళ నదిలోనే ఉండేవాళ్ళు. బతికేది పూర్వకాలంలో పెరిగే మేమంతా ఆ నదిలోకి వెళ్ళి అక్కడే ప్రార్థన చేసేవాళ్ళం. రాత్రి 11, 12, 1 గంట అంతా సరే అక్కడే ప్రార్థన చేసేవారు. ఒకసారి సైలెంట్ ఉంటే వచ్చేసింది నది. అప్పుడు ఇంకా ఒడ్డుకు వచ్చేసారు సొంత. అయితే నాకు ఏం వచ్చినాయండి అప్పుడు కొంచెం ఇంకా అంటే శరీరం కొంచెం బలంగా ఉండేది.
అది నదే, అది సముద్రమా, ఇదే అని మనకు అది ఉండే కాదు. అలా ఉండేవాళ్ళం అనుకోని దానికి కాదు. అంటే చెప్తున్నాను, మన నాగావళి నది వంశాల నదులు కాదు, అది ఒక సముద్రం లాంటిదే. అది ఒక లేక్. అతనే ఎదలే, ఒక మనిషి ఎదలేడు. అలాంటిది ఈ ఇశ్రాయేలు అందరూ కూడా యోర్దాను నది నుంచి వెళ్ళాలి అంటే, అదే అప్పుడు మోసే ఉంటే బాగుంది, ఈజీగా నడిపించేసాడు. ఇప్పుడు ఈ నడిపించడం నడిపించలేడు అనే డౌట్ వస్తుంది రాదా? ఒకటి వస్తుంది. రెండోది ఇంకోటి అనుకుంటాడు, 50 సంవత్సరాలు దాటారా మనకి ఎంతసేపు రాదన్నాడు ఒకడు. అవునా కాదు చెప్పండి? అదే దేవుడు ఏదో ఒకటి మనకి చేస్తాడా? ఎలాగలేదు అంటే ఎర్ర సముద్రం దగ్గర ఈ ఫ్యాక్టరీలో సముద్రం తడిసిపోయినట్టుగా యోర్దాను నది దగ్గర వీరికంత భయము వణుకు అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిండా మునిగోడికి ఇంకా చలేంటి, నిండా మునిగేవాడికి ఇంకా చలేంటి అన్నట్టుగా వీళ్ళు సమస్యల్లో రాటు తేలిపోయారు. ఆఖరికి రాటు తేలిపోయారు, సోదరులకు రాటు తేలిపోయారు. 40 సంవత్సరాల అరణ్యంలో పెంచిన దేవుడు, ఎర్ర సముద్రం గుండా నడిపించిన దేవుడు, యోర్దాను నది దాటించగలిగిన శక్తి ఆయనకు ఉంది అనేటువంటి నమ్మకం కొంతమంది ప్రజలకైనా ఉంది. అయితే దేవుడు మాటగా యెహోషువకి ఏమొచ్చిందంటే ఓన్లీ 3 days ఏంటంటే 3 రోజుల్లోగా నీవు నా ప్రజల్ని యోర్దాను దాటించేయాలా. ఓన్లీ 3 days డెడ్లైన్ అని చక్కని స్వరము యెహోషువ వినిపించింది. అది వినిపించకపోతే సమాధానం చెప్పేవాడా యెహోషువ? చెప్పండి, చెప్పడు. కాబట్టి దేవుడి దగ్గర ఏది విన్నావో అది నీ ప్రజలకు చెప్పడం అనేది నేర్చుకోవాలి. నేను చెప్తున్నాను ఇక్కడ చాలా మందికి, పుస్తకాలు చదవండి, కానీ చదివిన పుస్తకంలోకి తీసుకొచ్చి సంఘానికి బోధిస్తే అది 10% నీకు మేలు చేస్తుంది. ఎందుకంటే మన విశ్వాసం అంతకన్నా తెలియదు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని పత్రికలు ఉన్నాయో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరు ఏ ప్రసంగం చేస్తున్నారు, అన్ని ప్రసంగాలు కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే, ఆ మైక్ వాళ్ళకి ఇస్తే మనకి బోధ చేసేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్వరాన్ని విని ఆ స్వరం తీసుకొచ్చి ఒక్క స్వరం వినబడదంటే 3 రోజులు కానీ మాట దాటించాలి. స్వరం వినిపించిందండి అదే చెప్పు. నీకు దేవుడు ఏదో ఆ మాట మీద 2-3 వాక్యాలు రిఫరెన్స్ ఇస్తాడు, తీసుకొచ్చి ఒక అరగంట చెప్పు, ఒక పావుగంట చెప్పు, వాక్యం చాలు. చెప్పగలిగితే 1 గంట సేపు చెప్పు, నో ప్రాబ్లం. కానీ మొట్టమొదటిగా మనం సమస్యను అధిగమించలేకపోవడం గల కారణం ఏంటంటే మనము దేవుని స్వరాన్ని విని దాన్ని మన ప్రజలకు చేర్చలేకపోవడమే ఫస్ట్ ఫెయిల్యూర్. రెండవ మాట, 3 మాటలు నేను చెప్తాను. గోరీలో దగ్గర నేర్చుకున్నప్పుడు 3 మాటలు ఆ పొంతనే, ఓన్లీ 3 words చెప్పడానికి మన సాధించాలి. బయట పెట్టగా అసలు రావు. ఆయన మహానుభావుడు నేర్పించేది. రెండవదిగా ఏంటంటే యెహోషువ 8వ వచనంలో ఉన్నది కదా, నివారాత్మకము దీనిని నువ్వు ధ్యానించడము, బోధించడము మర్చిపోవు. చదవండి ఒకసారి. నీవు బోధించక రాదని ఊరుకోకూడదు. అయ్యారు రాదని ఊరుకోకూడదు. దేవుడి మాట విన్న నీవు ఆ మాట చెప్పడమే పోదా, ఆ మాట ప్రకటించడమే పోదా, ఆ మాట ప్రచురం చేయడమే పోదా. దేవుడి మాటగా నీకు ఏ మాట వచ్చిందో అది చెప్పు. నేను ఈ పొంతలో చాలా దగ్గర నేర్చుకున్నాను, ఎన్నో సంవత్సరాలు బట్టి. ఒకసారి మనం బిజీ ఉండేటప్పుడు ఏదో ఒక డిక్షనరీ ఏదో తీసి మన మాటలు చెప్పేసేవాడిని. ఆ రోజుల్లో కొత్తలో శాతం. తర్వాత దేవుడు అన్నాడు, ఇందులో నీకు కష్టంతో, అలాగే నువ్వు ముందుకు పోలేవు, అలాగే నువ్వు రాష్ట్రాలు దాటలేవు, దేశాలు దాటలేవు, నా స్వరాన్ని పట్టుకెళ్తావా, నేను దేశాలు దాటేస్తాను అన్నాడు. అప్పటి నుంచి ఏం చేసినట్టే దేవుడు ఏం చెబితే అది చెప్పడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ప్రసంగాలు అన్నీ చూడండి, వీడియో అన్నీ ఉంటాయి.
యూట్యూబ్లో ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటాయి, సోషల్ మీడియాలో దొరుకుతాయి. అయితే అందులో ఫలానా వారి కాపీ ప్రసంగం ఉంటాడని ఎక్కడ ఉంది. అది అలవాటు చేసుకొని మన సాగు. అలాగే నేను చాలా మంది సాగుకు బోధన వింటాను. నేను తరగా సాగుకు వాళ్ళు దేవుడు స్వరం అది వింటారు. నాకు అంగీకారంగా ఉన్న బోధనలు అంగీకరిస్తాను, అంగీకారం లేదు అక్కడ పంట బాగోకపోతే ఆ కూర అంతా పక్కకి వెళ్ళిపోతుంది, భోజనం అంతా పక్కకి రుచిగా ఉంటే. మీరు రెండోది ఏంటంటే, ఏ స్వరమైతే నువ్వు విన్నావో, ఏ మాట అయితే నువ్వు విన్నావో, స్వరమనగా దేవుని యొక్క మాట. ఈ దేవుని యొక్క మాట సమస్తాన్ని కూడా నిర్వహించే మాట, మహత్తు గల మాట అని రాయబడి ఉంది. ఉత్తమమైన మాట అని రాయబడి ఉంది. మరి ఉత్తమమైన ఎంచుకుందంట. లోకసోత 10:40లో ఉన్నది. ఎప్పుడు 1:3 మహత్తు గల మాట అని రాయబడి ఉన్నది. అలాగే లోకసోత 5వ అధ్యాయము 5వ మాట 12వ మాట ఏదో ఉంటది. అక్కడ ఏమన్నా నీ మాట చెప్పున 4వ మాట అంటాడు. నీ మాట చెప్పున నేను ఇవాళ వేస్తాను అని అన్నాడు. నిండుదల లేనిది ఖాళీ ఉన్న వలలు, ఖాళీ ఉన్న పడవలు అన్ని కూడా ఒకేసారి వలలు చేపలతో నిండాయి, పడవలు ఓడలు కూడా చేపలతో నిండాయి. ఆయన మాటలో నింపుదల, ఆయన మాటలు ఏమన్నా నింపుదల. సేవ నిండుగా ఉండాలి, కుటుంబం నిండుగా ఉండాలి, సంసారం నిండుగా ఉండాలి. అంటే ఆయన మాట ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. రెండోది, ఏ మాట విన్నావో ఆ మాటని నువ్వు ధ్యానిస్తూ ఉండాలా. అంటే చాలా మంది ప్రార్థన చేస్తారు, ఉపవాసం చేస్తారు, 6 గంటలు ఈ మధ్య 100 గంటల ప్రార్థన అంట. ఏంటిది 100 గంటల వారం రోజులు ప్రార్థన అంట. చెయ్యండి, ఒప్పుకుంటే చెయ్యండి. తర్వాత ఈ సోదరుడు అన్ని కూడా దొరుకుతాయేమో కానీ తప్పు అలాగే ప్రార్థన తప్పు పట్ల కానీ నువ్వు అన్ని గంటలు నెత్తి నోరు కొట్టుకోవడం దేనికి? అసలు ఇమీడియట్ ఆశీర్వాదం రావాలంటే, వెంటనే దీవెన రావాలంటే, వాక్యానుసారమైన వాగ్దానానుసారమైన ప్రార్థనను చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడి యెహోవా నా కాపరి నాకు లేని దేవుడు ఏం చేయదు. యెహోవా నా కాపరి నాకు లేని 23వ కీర్తన 1వ వచనం ప్రకారం నాకు లేని కలగదు, ఉన్న దరిద్రమంతా పరిగెత్తి పారిపోతుంది. ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ ప్రార్థన చేయాలి. వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి, వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి. దేవుని స్వరాన్ని విని ఆ స్వరాన్ని ఎత్తుకుని ప్రార్థన చేయాలి. దేవుని మాటలు ఎత్తి ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు మనకి బట్టలు ఉతుకుతారు కదా, బట్టలు ఉడకబెడతారు చూస్తారా. బట్టలు ఉడకబెట్టిన తర్వాత అది కొత్త ఎలాగైతే బాయిల్ అవుతుందో నా గుండెలకు బాయిల్ అయిపోయింది. ఒకసారి కాదు, ఒక 2 నెలలు. మీకు ఎవరికైనా నాకు అనిపించిందా ప్రార్థన చేసినప్పుడు? చెప్పండి ఎవరికైనా. ఆ తర్వాత బట్టలు ఆరేసేటప్పుడు దాన్ని ఏం చేస్తాడు సార్? దాన్ని ఉడకబెట్టడమే కాకుండా దాన్ని చాకలు ఏం చేస్తాడు? వంటకేసి పోతాడు. ఆ తర్వాత దాన్ని ఆరబెట్టాక ఏం చేస్తాడంటే ఇటొకరు అటొకరు పట్టుకొని దాన్ని గిట్టుతారు. హృదయం అనేది రాజుగారు మీకు ఇది నేను చెప్తున్నానండి. ఈ హృదయం అనేది ఇటొకరు అటొకరు పట్టుకొని గిట్టినట్లయితే అది ఎంత నొప్పుకుంటుంది తెలుసా? ఎందుకంటే అప్పుడు అంటాడు, నువ్వు ఎందుకు అంత గించుకుని ప్రార్థన చేస్తున్నా, నువ్వు లేఖన విషయాలనే ప్రార్థన ఎప్పుడైనా చేస్తావని అడిగాడు దేవుడు. అప్పుడు అన్నాడు, నువ్వు కావాలి అని అన్నాడు.
నేను దేవుడి కుమారుడు. నువ్వు దేవుడి కుమారుడు ఎలాగయ్యా? నీ యేసు ప్రభువుని విశ్వసించాను. యేసు ప్రభువుని ఎందుకు విశ్వసించావు? ఆయన దేవుడి కుమారుడైన యేసు ఈ వాతానికి వచ్చి పరిశుద్ధంగా బ్రతికి కల్వరి శిలువలో తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని కాచిన ఆ రక్తంలో కడగబడిన దేవుని బిడ్డగా నేను అడుగుతున్నానంటే అప్పుడు ఆశ్చర్యపడుతుంది. దాని ఉదాహరణ చెప్పనా? సావులో మా అన్నారు పేరు తెలుసు, మా మాయ, ఆయనకి నేను తెలుసు, ఆయనకి కారు లేదు. నేను వాడుతున్న కారు మీద నాకు విసుగొచ్చేసింది. ఎంతగానే వాడుతుంది వేగంగా, నాకు వద్దు వేగంగా మార్చేయాలంటే కొత్త కారు కావాలంటే ఈ కారు ఎవరు వేసి అవతలు ఇచ్చానన్నాడు. వాడు పాపం సంవత్సరానికి 2-3 మీటింగ్లు ఇచ్చేవాడు. పాప పిల్లలు కదా, వాడేమో కొట్టి ఆ పిల్లలేమో జబరా, ఇవేమో దగ్గర తీసి మా అక్కేమో ఆవిడ పొడవు ఏ బాధపడుతున్నారని చెప్పేసి ఒక రోజు ఫోన్ చేసి అద్దెకి రాలని, ఇంటికి రాలని వచ్చాడు. ఏ రాలన్నాడు, ఈ కాలం తీసి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి సంవత్సరాలు వాడుకున్నాడు. వాడు నేర్చుకోబోయి ఏం చేసినట్టే చిన్నగా తీసుకెళ్ళి కనకి దుబ్బాడు. నాతో కారు సాగుకి ఇచ్చేసిన తర్వాత 2.5 సంవత్సరాల కారు లేదు. అది అప్పటికి రాలేవు కాదు. ఎవరా నాకు కారు లేదు సాగు ఆహ్వానం ఫోటో వస్తున్నా పరిగెత్తాలి, నా కారు లేదు, కారు బుక్ చేసి వెళ్తున్నాను, 5,000 7,000 అయిపోతుంది. అది నేను నాకు కొద్దిగా కారు కావాలని అన్నాను. నువ్వు అడగడం బాగుంటుంది నాకు అన్నాను. ఎలా అడుగుతున్నా? ఏ అధికారం మీద అడుగుతున్నా? నేను అడగ నీకు ఇవ్వాలి, 2 లక్షల కాదు నీకు ఇవ్వాలి అంటే అప్పుడు కాబట్టి నువ్వు ఎవరు? నేను నీ బిడ్డని, నా బిడ్డలకయ్యావు. ఏదో యేసు రక్తంలో కడగబడిన దేవుని కుమారునిగా నా స్వాస్థ్యాన్ని నేను అడుగుతున్నాను అంటే ఆ ప్రార్థన చేసుకుని ముగించుకొచ్చాను. ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఈ దేశం నా రూపాయి రాదు, భారతదేశంలో నా రూపాయి 1,000 రూపాయలు వస్తుంది. భారతదేశంలో నా సంపద 1,000 రూపాయలు మాత్రం. నా సంపద పరలోకించింది. అయితే ఫోన్ చేసి, ఏ కుమార్ ఈ సాగులో ఏది అవసరం ఉంది చెప్పుకోనండి. ఏం లేదంటే ఇది మీటింగ్ జరుగుతున్నాను, బస్ అది కారు ఇచ్చేస్తాను. కారు ఇచ్చేస్తాను, కారు రానే కదా అన్నాడు. కారు ఏదైనా అది కొత్తగా కొనుక్కుంటా పాతగా నాకు అంబేద్కర్ ఎప్పుడు కూడా పాత కారులే, పాత బట్టలే, పాత స్కూటీలే వాళ్ళు వాడేది. మనమే కొత్త వాడుకుంటాం కానీ వాళ్ళన్నీ కూడా సెకండ్ హ్యాండ్. బెస్ట్ కంట్రీ అంతా సెకండ్ హ్యాండ్. అది సెకండ్ హ్యాండ్ కార్ అంతా అవుతుంది. 4 లక్షల వచ్చింది. కళ్ళకు చూసి 4 లక్షలు. ఆ తర్వాత నేను ఒక్క నెల తిరగలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు దర్శనం వచ్చింది, నువ్వు సేవ చక్కగా చేస్తున్నావు, మా కుటుంబం తరఫున నీకు కారు ఇవ్వాలి అని ఆశ కలుగుతుందని వాళ్ళు ఏం చేస్తారు, నాకు చెప్పకుండానే వాళ్ళకు 4 లక్షలు వేస్తారు. ఎన్ని వచ్చినాయి? ఎలాగడిగాను? వ్యక్తి రోజు కొట్టుకుని వెళ్తే దేవుడి దగ్గర పనికిరా కొట్టుకోవాలా, వాక్యం ప్రకారం కొట్టాల. దేవుడి మనసు ఎప్పుడు కూడా దేవుడు మాత్రమే కొట్టాలి. ఇప్పుడు మన పిల్లకి కొండాలి నీతో అన్నారు అనుకోండి, వాళ్ళు కొండాలి 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 అంటే అప్పుడు మన తమ్ముడు అని అంటారు. ఒకసారి మా పెద్ద వచ్చాడు, అసలు నేను ఏమైనా నీకు అడిగానా, నువ్వే కదా కొంటాను అన్నావు, ఇప్పుడు నాకు వాడుతున్నావు ఏంటి అనేసరికి కొనేసాను. సింపుల్. దేవుడిని అడగడగాలంటే దేవుడు మాట పెట్టే, యెహోవా నా కాపరి నాకు లేని అనగడు, నేనెందుకు దరిద్రంలో ఉండాలి, నేనెందుకు సమస్య గాఢాంధకార కోయలో సంచరించిన ఏ
ఉంది. ఇద్దరు ఇంజనీరింగ్ పిల్లలే నాకు. కంప్యూటర్ సైన్స్ బీటెక్ థర్డ్ ఇయర్ పెద్దోడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో సోమవారం చిల్డ్రన్ జాయిన్ చేస్తాను. ఇద్దరు కంప్యూటర్ సైన్స్. ఫీజులు కట్టాలి. ఫీజులు అది నా దగ్గర ఉంది. దేవుడి దగ్గర పెట్టేసి ఎక్కువ. నేను నా దేవ కోసం ఆలోచన చేయను, నా బ్యాంక్ చెక్ చేసుకోవడం అన్నాను దేవుడు. అంతే. దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యము చెప్పిన దేవా ఫిలిప్పు 4:19 ప్రకారం నేను అడుగుతున్నాను. దేవా హెబ్రీ 11:1 ప్రకారం విశ్వాసం అడుగుతుంది ఏంటంటే నిరీక్షించి వాడి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనది, దృశ్యమైనట్లు కాదు. ఉన్నది అడుగు రుజువై ఉంది తండ్రి. విశ్వాసం లేకుండా నేను సంతోషం పెట్టలేను. నా విశ్వాసాన్ని గౌరవించండి. హెబ్రీ 11:6 ప్రకారం నేను అడుగుతున్నాను. మార్కు సువార్త 11:24 వచనం ప్రకారం నేను నమ్ముతున్నాను. ఈ పర్వతం ఎక్కబడి సముద్రంలో పడలేకపోతుంది తండ్రి. యేసు నామములో జరుగుతుంది కాక అని చెప్తూ లాస్ట్ లో థ్యాంక్స్ గివింగ్ చెప్పినప్పుడు మీ ముందున్న సమస్య, మీ ముందున్న పర్వతము మీకు తెల్లవారేసరికి కనిపించింది. రెండవ మాట ఏంటంటే వాక్యానుసారమైన ప్రార్థన. ఏ స్వరాన్ని విన్నాము ఆ స్వరాన్ని బట్టి ప్రార్థన చేయడం, ఆ స్వరాన్ని ధ్యానించడం, ఆ స్వరాన్ని చదవటం, ఆ మాట వినటం చేస్తూ ప్రకటించడం చేస్తూ ఉంటే మీ దీవెన మీ వెనకాతన వస్తాం. మూడవ మాటగా నేను చెబుతున్నాను. చివరి మాటగా యోర్దాను నది దాటబోయే ముందు అయ్యారు వెళ్తున్నారు పడుకుంటున్నాను. యోర్దాను నది దాటక ముందు రోజు ఏమన్నదంటే యెహోషువ ఏమయ్యా రేపు ఉదయాన దేవుడు మనతో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడట? గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని అన్నాడు. You have to sanctify yourself. మీకు మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు రేపు ఉదయాన గొప్ప కార్యాలు మన మధ్యలో చేయబోతున్నాడు. మొదటిగా దేవుడు మాట వినాలి. రెండవదిగా దేవుడు మాట మీద నిలబడాలి. దేవుడి వాక్యాన్ని చదవాలి. దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడి వాక్యాన్ని బట్టి దేవుడి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలి. మూడవదిగా యేసు యొక్క నీతి యందు మనము నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ప్రార్థనకు జవాబులు సరిగా రావు. ఆఫ్ కోర్స్ ఎవరమైనా మానవులమే తప్పిదాలు ఉంటాయి. మనకు అనేక రకాల అనుభవాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ముందే చెప్పాడు యెహోషువ భయపడకు, యెహోషువ దిగులు పడకు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. మొదటే ఆ హృదయంలో వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే భయాన్ని దిగుల్ని యెహోషువ జీవితంలో వచ్చి తీసేసాడు. అదే హల్లెలూయా. ఇప్పుడు WME సంస్థ స్థాపకుడు డగ్లస్ గా చచ్చిపోయాడు. వ్యవస్థాపకుడు ఆయన చచ్చిపోతే సంస్థ నడలేదా? తర్వాత కమలాపుడు వచ్చాడు, ఆయన చచ్చాడు. సంఘాలు ఉన్నాయి లేవా? సంఘాలు ఉన్నాయి లేవా? నడిపించేవాళ్ళు ఎవరు? దేవుడు. హల్లెలూయా. కాబట్టి సంస్థలు వస్తాయి, సంస్థ నాయకులు వస్తారు, ఉదయిస్తారు, అస్తమిస్తారు. కానీ దేవుడు మాత్రం అంత సదాకాలము ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుడి యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఉంటామో మన ముందున్న యోగాలు కానీ అలా జీవితం. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఫెయిల్యూర్స్ చాలా నాతో ఉన్నాయి. తప్పిదాలు చేశాను, తప్పులు చేశాను, కానీ సరిచేసుకోండి. వాటి గుండా వెళ్ళినప్పుడు మన ముందున్న సమస్యలు చీలిపోయి, సముద్రంలో చీలిపోయి, యోగంలో చీలిపోయి, బలహీనపడి
మనకి దేవుడు బలాన్ని ఇచ్చి అనేక విషయాలు ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రోజున 3 విషయాలు. నెంబర్ 1 చెప్పండి. వాక్యానుసారమైన ప్రార్థన కలిగి మూడోది హోలీనెస్. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా? సంపూర్ణమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు మన పాపాన్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి, మన అపరిశుద్ధతను, మన అవిధేయతను తీసివేసి, మనకి రక్షణ ఇచ్చి, విమోచన ఇచ్చి, విడుదలిచ్చి, అనగా మన అపరాధులకు క్షమాపణ, పాపాలకు క్షమాపణ కలిగజేసి, మనల్ని నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసిన దేవుడిని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధతలో నిలబడి మనం అడిగితే కనుక ఈ సూత్రాలు చెప్పిన సమానం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, లేకపోతే మీ మీద ఏదో ఎక్కువ కలిగేయడం కాదు. మనం అందరూ ఒకే పనిగా వెళ్తున్నాం, మనం నరులము, మనం మనుష్యులము, మనం భూమి మీదే బతుకుతున్నాం. మనము ఇంకా చెప్పాలి అంటే ఈ లోకంలో మారిన మన చుట్టూ ఉంది. కాబట్టి దీన్ని గ్రహించుకొని మనం ఏం చేయాలి అంటే దేవుని నీతి కలిగి నిలబడి మనము అడిగితే ఆయన మనలో ఉన్న క్రీస్తుని దేవుడు చూసి, క్రీస్తు యేసు నందు మనకు మన మహిమేశ్వరుడు చెప్పిన సమస్తము కూడా నాలుగోదిగా మనం ఏం చేయాలంటే అందరినీ సిద్ధపడాలి. సావుని సిద్ధపడతారు, నాయకుని సిద్ధపడతారు, సంఘం సిద్ధపడతారు, తిరుమల సిద్ధపడతారు. మనము సిద్ధపడతాం. అప్పుడు ఆయన ఏ రోజు ఇస్తే మనకేంటి, నన్ను ఎట్లది ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎవరికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎప్పుడైనా రానట్లేదు మనకి. కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఒకరిని ఒకరు బలపరుస్తూ, ఒక సాకులు ఒకరు బలపరుస్తూ, ఒక సహవాసంలో ఎప్పుడు చెప్పి డోంట్ ఫైట్ విత్ ఎనీవన్. ఎవరితో యుద్ధం చేయకండి, ఏ సహవాసంతో యుద్ధం చేయకండి, ఏ సంఘంతో యుద్ధం చేయకండి, ఏ సాగుతో యుద్ధం చేయకండి. ఇలాంటివి మానేసుకుంటే మనకి చాలా మంచిది. నాకు ఆ సాగుకి నచ్చలేదా వాడి జోలికి పోను, ఆ సహవాసం నచ్చలేదా అక్కడ కనేకానికి వచ్చాడు, ఆ సంఘం నాకేం సంబంధం, అక్కడ కాపాడతాడు, ఆ కాపురా సంఘం చేసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ ఒక పక్కన పెట్టి దేవుడి మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం నేర్చుకోవాలా, ఆ మాట బట్టి ప్రార్థన చేసుకోవాలా, ఆయన మార్గంలో నీతిగా నిలబడాలా. అప్పుడు మన ముందున్న యోగాన్ని, మన ముందున్న ఎర్ర సముద్రము, మన ముందున్న పర్వతాలన్నీ కూడా అవి తొలగిపోయి మనకి గొప్ప విషయం దేవుడు కలిగజేసి మనల్ని విజయవంతమైన సేవ పరిచయంలో నడిపిస్తాడని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఈ సేవలు, ఈ సహవాసాలు అన్నింటిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తమ్ముడు ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ సహవాసానికి మీ లీడర్స్ ఎవరెవరో నాకు తెలియదు, కమిటీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కమిటీ వాళ్ళకి సహవాసానికి ప్రత్యేకమైన వందనాలు. మీకు స్నాక్స్ వస్తాయి, కొంచెం తినండి. ఈలోపు ఒక యాప్ను మీకు పరిచయం చేస్తాను, రీచ్ అయ్యి పరిచయం చేస్తాను. అది మీ సంఘానికి అవి ఉపయోగపడుతుంది. దాన్ని మీరు మీ సంఘాల్లో అన్న వచ్చి బోధించు అని అంటే కనుక నేను దాన్ని బోధించడానికి మనం పంపించావా? పంపించావా?